హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, నిన్న మొన్న అయితే మనం చూసి ఉంటాం ఆల్రెడీ బోర్ల వీడియోలు, సంపుల వీడియోలు. అండ్ మనం మొన్న సీసీ కెమెరా కూడా మనం బైక్ ఇన్స్టాల్ చేసుకునే వీడియో చూసి ఆల్రెడీ. అండ్ మనము నిన్న మోటార్కు ఆటోమేటిక్ అండ్ సంబంధించింది మనకు డివైస్ అంటే టైమర్, మనము సంపుకు అతి తక్కువ ధరలో దాన్ని కూడా మనం చూపించబోయిన నిన్న. సో వచ్చేసి ఈరోజు వీడియో ఏంటంటే, మనకు రైతులకు ఇప్పుడు మళ్ళీ మనకు టైం రాబోతుంది, అంటే పంటలు వేసుకునే టైం రాబోతుంది. అంటే మనం అప్పుడు స్ప్రే చేసుకోవడాలు, ఇప్పుడు పత్తికి రోగాలు వస్తాయి, అవి వస్తాయి కాబట్టి స్ప్రే చేసుకోవడానికి కోసం ఒక మంచి ఛార్జింగ్ డబ్బానా లేకపోతే తైవాన్ పంప ఉండాలనుకుంటాం. సో నేను చెప్పబోయేది ఏంటంటే, అతి తక్కువ ధరలో మంచి తైవాన్ పంప్ ఉంది ఒకటి. అది ఎందుకంటే ఇది తైవాన్ పంప్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు నేనైతే మనకు మామూలుగా కొంతమందికి 2 ఎకరాలు ఉన్న రైతు, 3 ఎకరాల రైతు కూడా తైవాన్ పంప్తో స్ప్రే చేసి అయిపోయి ఆ చెట్టు మీద ఇట్లా స్ప్రేతో ఇట్లా స్పీడ్తో పడుతుంది కాబట్టి ఉన్న దోమ కానీ ఏమైనా రాలిపోతుంది, ప్లస్ అంతా బెటర్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, కొట్టడం కూడా స్ప్రేయింగ్ స్పీడ్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. అయితే హోండా కంపెనీ ఇట్లా అవి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏంటంటే, అవి ఒక 10 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 8 ఎకరాలు జాగుండలో తీసుకుంటే అది బెటర్ అన్నమాట. ఎందుకంటే అది పెద్ద రేటు కదా, 14,000 నుంచి 16,000 దాకా ఉంటాయి. ఇది మాత్రం అతి తక్కువ ధరలో 5,500 నుంచి 6,000, 6,500 మనకు మంచి బ్రాండింగ్ ఉంది. మనకు అది 2 స్టోకా 1 స్టోకా, ఎంత స్పీడ్ పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది, ఆ డబ్బా కూడా ఓపెన్ చేద్దాం. మనం ఒకసారి ఓపెన్ చేసి దాన్ని మనం మళ్ళీ పెట్రోల్ పోస్తాం కదా, తర్వాత మనం వాటర్ పోసిన తర్వాత స్పీడ్ ఎట్లా వస్తుంది, అది ఎంత స్పీడ్ ఉంది, సౌండ్ ఎంత డిస్టర్బ్ చేస్తుంది, మరి ఏది బాగుంది, ఎట్లా బాగుంటుందా అసలు ఇది అనే విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం మనమైతే. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్దామా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చెప్పింది అయితే వచ్చేసి మనకైతే తైవాన్ పంప్ ఎక్కడ అనుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు. ఇక్కడ మాస్ అండ్ డైమండ్ చూస్తారు కదా, ఇక్కడైతే మనకైతే మంచి వైట్ కలర్ బాక్స్ తో మనకు మంచి మూమెంట్ తో కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మంచి క్వాలిటీతో కనిపిస్తుంది. ఇది డబ్బా ఒకసారి ఓపెన్ చేస్తే లోపల ఎలా ఉన్నాయి, దాని ఎక్విప్మెంట్స్ కానీ ఏమేమి వచ్చినాయి, మనకి ఎట్లా స్ప్రే చేసుకోవచ్చు, దీన్ని ఏ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి. కొంతమంది రైతులు అయితే కొంతమంది ఏమవుతారు అంటే, దీన్ని తెచ్చిన తర్వాత ఎలా ఇన్స్టాలేషన్ చేసుకొని ఎలా దీన్ని వర్క్ చేయించుకోవాలనే విషయం తెలియక కూడా కొంతమంది బాధపడతారు. ఈరోజు ఈ వీడియోలో కూడా మనకు కరెక్ట్ క్లారిటీ చూపిస్తుంది, ఎట్లా ఫిట్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు తెలియక కొంతమంది అన్న నాకు వచ్చి ఫిట్ చేసిపోవా, ఇట్లా అట్లా అని చాలా మంది బతిలాడుతారు అనమాట. ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఫిట్ చేసుకోగలుగుతారు 100%. అందుకే నేనైతే ఈ వీడియో చెప్తున్నా. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఇంకా ఓపెన్ చేసి అది లోపల ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇంకా దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ట్యాగ్ ఇచ్చారు అనమాట, బందోబస్తు ఫిక్స్ చేసి ఇచ్చారు. ఇది ఆల్రెడీ టేప్ అయితే ఓపెన్ చేసినాం, ఎందుకంటే సామాన్ మొత్తం అంటే సామాన్య మిస్టేక్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలి కాబట్టి అది ఓపెన్ చేసి చూసినాం ఆల్రెడీ మేమైతే. ఇప్పుడు వచ్చేసి మనకు డబ్బా ఉంది ఇలా, ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేమంటారు, స్ప్రే రాడ్. ఇది ఒకటి ఇట్లా, ఇది ఏమంటారు, ఇది లాంగ్ రాడ్ అనమాట. ఇట్లా ఫిట్ చేసుకొని ఇట్లా మనకి ఏదైనా అందని దూరం ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఏమైనా గీరతోట మనం ఇట్లా పెడతాం కదా, ఇట్లా పందిరితో ఉంటాయి కదా, ఇవి ఇక్కడ ఒకటి స్ప్రే చేస్తుంది, ఇక్కడ ఒక స్ప్రే చేస్తుంది, ఇక్కడ ఒక స్ప్రే చేస్తుంది. మనం మామూలుగా ఇక్కడ ఫిట్ చేసుకుంటే ఇట్లా హైట్లో కూడా పట్టుకోవచ్చు, ఎంత అది హైట్లో. ఇది ఒకటి ఓకే. తర్వాత మనకు వచ్చేసి ఇంకా ఏముందంటే లోపల పైప్ అనమాట. ఇది ఎల్లో కలర్ పైపు. ఫస్ట్ మనం డబ్బాకి ఫిట్ చేసుకున్న తర్వాత ఏదైనా వేరే ఇప్పుడు 2 చూపించిన పైపులలో ఏదైనా ఫిట్ చేసుకోవచ్చు. ఇది గన్ను, ఆ గన్నుకు ఇది పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ మనం డబ్బా కూడా ఓపెన్ చేస్తాం. ఇంజన్ కూడా అంత సేమ్ అవే మంచిగా అనిపిస్తుంది కలర్స్ ఇట్లా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి పెట్రోల్ డబ్బా, ఇది వచ్చేసి ఇంజన్ అనమాట. ఇది ఉంది కదా మనకు, ఇది స్టార్ట్ చేయడం కోసం ఇది. అండ్ ఇది మనం పెట్రోల్ పోసిన తర్వాత మనం ఇట్లా చౌకీ అంటాం కదా, మన బండ్ల చౌకీ ఉంటుంది కదా, ఇది ఒక చౌకీ అనమాట. ఇది పెట్రోల్ కూడా పోసిన తర్వాత మనకు చూపిస్తా, అది ప్రెస్ చేయడం ఉంటుంది, చూపిస్తా ఒకసారి. ఇవి వచ్చేసి దానికి సంబంధించిన చిన్న గన్నుకు సంబంధించిన అన్నీ ఉంటాయి కదా. ఇవి ఒక స్క్రూ డ్రైవర్ ఇచ్చిండు, ఒకటి మనకి ఇక్కడ ఏమంటారు, ఇక్కడ మనకు ఇప్పుడు ప్లగ్ పాన్ అంటాం కదా, ప్లగ్ పాన్ కూడా ఇచ్చిండు. ఇక్కడ ఇంకా చిన్న ఐటమ్స్ ఉన్నాయి, ఇవి ఎలా యూజ్ చేస్తున్నామని చెప్తాం. ఇది వచ్చేసి బెల్ట్ అనమాట, అదే మనం ఇట్లా వేసుకోవడానికి ఉంటుంది కదా, ఇది బెల్ట్. ఈ బెల్ట్ కూడా కొంతమందికి ఇన్స్టాల్ చేయరాదు, ఎట్లా అంటే దీన్ని పెట్టే విధానం అర్థం కాక కొంతమంది చాలామంది టెన్షన్ పడతారు. ఇది నేను ఇప్పుడు సులువుగానే పెట్టి చూపిస్తాను ఒకసారి మీకు. మనకు కూడా ఫస్ట్లో కొన్ని రోజులు నాకు కూడా అర్థం కాలేదు, తర్వాత అర్థమైపోయింది అనమాట ఎట్లా పెట్టాలని చెప్పేసి. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి ఫస్ట్ బెల్ట్ ఉంటేనే మనకు సేఫ్టీ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్ట్ అయితే దీనికి సేవ్ చేద్దాం అనమాట. దీనికి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఇక్కడ వైట్ కలర్ ఇక్కడ ఇది ఉంది కదా, స్టీల్ది ఇది ఉంది కదా, ఇట్లా దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి హోల్స్ 2 ఉంటాయి, ఇట్లా పెట్టుకొని ఇళ్ళకైనా ముందు తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత దీన్ని ఇట్లా తీసుకోవాలి, మళ్ళీ ఒకసారి ఇళ్ళకించి చూస్తారు కదా విధానం. ఇదైతే ఇలా అయితే చేసుకోవాలి, ఫుల్ టైట్ అయిపోతుంది. ఇట్లా ఉందనుకో డబల్ లాగా అయిపోతుంది అనమాట, అంత ఈజీగా అయితే జారదు. ఇది ఇట్లా మళ్ళీ సేమ్ ఇంకొకటి ఓకే, ఇది కూడా సేమ్ ఇట్లా పెడదాం, ఎందుకంటే వాటర్ వేసుకున్నాక మనకు వెయిట్ అవుతుంది కాబట్టి ఇట్లా పెట్టడమే కొంచెం సేఫ్టీ అనమాట. ఓకే, ఇదండి ఈ బెల్ట్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇంకా చూసుకోవచ్చు మనకు ఎప్పుడు ఎట్లా వెయిట్ ఉన్నప్పుడు ఏమైతే అంటే ఒక లేవటలో మనకి ఇట్లా డబ్బాను ఇట్లా తీసుకొని లాకింగ్, అది ఇంకా మనకు స్ప్రే డబ్బా లెక్క కాదు, ఇది ఆ డబ్బా లెక్క కాదు, ఇది ఇట్లా తీసుకొని వేసుకుంటప్పుడు ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా వేసుకొని కరెక్ట్ చూసుకుంటే మనకు ఆల్రెడీ చూసుకోవచ్చు ఇక్కడ ఇగో కంప్లీట్గా ఇలా అయితే మనం వెయిట్ కూడా మంచిగా ఆపుకోవచ్చు. మనకు అంటే మన హైట్ విధంగా కూడా మనం ఇక్కడ ఉంది గ్రిప్పింగ్, దీంతో మనం చేంజ్ చేసుకోవచ్చు. డౌన్ కావాలంటే ఇట్లా డౌన్ కూడా వేసుకోవచ్చు, ఇట్లా కావాలంటే ఎంత అంత కిందికి. అర్థమైందా? ఈ పొజిషన్కి వచ్చేసాను అనమాట. ఇది ఈ విషయంగా. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం పైపులు ఫిట్ చేసే విధానం అండ్ వాటర్ కూడా పెట్రోల్ కూడా అంతే వేయడం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే మన బెల్టింగ్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పైప్ ఫిట్ చేద్దాం దీనికి ఫస్ట్.
ఇప్పుడు ఏంటంటే మెయిన్ వాటర్ పైప్ ఇది. ఇక్కడైతే మనం దీనికి ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఇలా కొంచెం మనం కడిమితేరుతో కూడా టైట్ చేసుకోవచ్చు. దీన్ని మనం కడిమితేరు టైట్ చేద్దాం ఫస్ట్ అయితే. ఇది ఇప్పుడు అయిపోయింది కదా ఇక్కడ. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ మనం గన్నుకు పెడదాం. మనం గన్నే ఇంపార్టెంట్ కదా. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా అయితే గన్ ఉంది కదా, ఇదేమో ఇన్థ్రెడింగ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మన గన్నుకు ఇగో ఇన్థ్రెడింగ్ ఉంది. దీనికి ఇన్థ్రెడింగ్ అంటే ఇక్కడ మనకు ఇలా చేసుకోవచ్చు. కనిపిస్తలేదు కదా, అదే మనకు ఇప్పుడు స్ప్రేయింగ్ అనేది స్పీడ్ మూమెంట్ పెట్టుకోనికి ఉంటుంది కదా, షార్ప్ వాడడానికి ఇట్లా వాడడానికి ఉంటుంది కదా, దాన్ని మనం పెట్టుకోవడం కోసం అయితే ఇక్కడ ఉంది. ఇది కూడా మనం దీనికి పెట్టేద్దాం అనమాట. ఇగో ఇప్పుడు నట్ బోల్ట్ ఉంది కదా ఇక్కడ, ఈ నట్ బోల్ట్ని పట్టుకొని మనం ఇలా అయితే మనకి ఎందుకంటే ఈ గన్నులో మళ్ళీ మనకి తిరుగుతున్నాయి కదా, ఒకసారి రివర్స్ కూడా అయ్యే అవకాశం ఉంటాయి అనమాట. ఒకవేళ ఇది లూజ్ అవుతుంది యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కడిమితేరు ఉంది కదా, ఇగో ఇవి నట్ బోల్ట్ను మనం కొంచెం ప్రెస్ చేస్తూ ఇక్కడ మనం పట్టుకోవచ్చేలాగా ఉండాలి. ఇది ఇప్పుడు ఇగో మనకి ఇక్కడ ఎంత లూజ్ చేసుకున్నా ఏం కాదు. ఇది సెట్టింగ్ ఎందుకంటే మనకు స్ప్రే ఉంటుంది కదా, స్ప్రే అనేది లాంగ్ కావన్నా షార్ట్ కావన్నా లేకపోతే ఇట్లా పూల్ ఇట్లా దుబ్బురు వాడాలి అనేది సెట్టింగ్ ఉంటుంది అనమాట. ఇది లూజ్ చేసిన కొద్దికి ఇట్లా సన్నగా వస్తుంది. ఇది కొంచెం టైట్ చేసిన కొద్దికి మనకు పోసే విధానం ఉంటుంది. ఒకసారి మనం స్టార్ట్ చేసినాక మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ఫ్రంట్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఒకటే సింగిల్ హోల్ ఉంటుంది ఈ తైవాన్ పంప్కి అయితే. ఒకసారి అది కూడా టెస్ట్ చేద్దాం, అది ఎట్లా వస్తుంది స్ప్రేయింగ్ అనేది. ఇక్కడ కూడా ఒకసారి మనం టైట్ చేద్దాం కడిమితేరుతో, ఎందుకంటే మనం కడిమితేరు టైట్ చేయడం వల్ల కొంచెం ప్రెస్ అవుతుంది అనమాట. ఇంకో ఒకవేళ వాటర్ కూడా కారే అవకాశం ఉంటాయి కాబట్టి మనం కొంచెం దీన్ని ఇట్లా టైట్ చేసుకున్నాను ప్రెస్ అవుతుంది అనమాట. కావాలంటే మనకి ఇందులో మెనూ కూడా ఉంది, మనం చదువుకొని కూడా చేసుకోవచ్చు కొంచెం స్టడీ చేసిన వాళ్ళైతే. పైప్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది కదా, మనం ఇంజన్ కూడా దగ్గరికి ఒకసారి చూసుకోవచ్చు. మనం ఇదంతా ఇంజన్ సెట్టింగ్ అంతా ఇప్పటిదాకా ఒకటి చెప్పిన మీకు. ఒకటి ఏంటంటే పెట్రోల్ పోసిన తర్వాత మనం ఒకటి ప్రెస్ చేసేది ఉంటుంది అనమాట. ఇక్కడ నేను చెప్తా ఒకటి మీకు. ఇక్కడ కనిపిస్తుందా? ఇగో ఇక్కడ మనం పెట్రోల్ పోసిన తర్వాత ఫస్ట్ మనం ఇప్పుడు పెట్రోల్ మొత్తం అయిపోయింది అనుకో, ఒకవేళ ఇది ఉంది కదా నేను ప్రెస్ చేస్తున్నాను. ఇక ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే పెట్రోల్ అనేది తొందరగా కార్పెట్రోల్కి వెళ్ళిపోతుంది అనమాట. కార్పెట్రోల్కి వెళ్ళిపోతే మనకు తొందరగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనకు ఇగో ఆయిల్ డబ్బా అనమాట ఇది. అది మన మామూలుగా ఇంజన్ ఆయిల్ ఉంటుంది కదా, ఇంజన్ ఆయిల్ ఇలా ఉంటుంది ఆల్రెడీ. ఇలా ఆల్రెడీ ఆయిల్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇందులో పెట్రోల్ వేసుకోవచ్చు. ఇది ఇప్పేసినా మనకు ఆగమా ఏం ప్రాబ్లం లేదు, ఇందులో లోపల సెట్టింగ్ ఉంటుంది. ఇట్లా మనకి ఇట్లా వదిలేసినా కానీ ఏం ప్రాబ్లం కాదు దీంతో. ఈ డబ్బా మొత్తం ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం అయితే మెయిన్గా ఏంటంటే పెట్రోల్ అయితే వేయాలి. ఇలా ఒక హాఫ్ లీటర్ అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మజా బాటిల్ 600 ml అయితే ఇక్కడ మనకు తక్కువ కూడా ఉంది కనిపిస్తుంది. ఈ ఒక 100 ml మన తక్కువ ఉంది. ఇది ఒక హాఫ్ లీటర్ అనమాట. ఇది ఒక హాఫ్ లీటర్ మనం దీనిలో డబ్బాలో అయితే పోయాలి కదా. ఇక్కడ మనకు వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ పెట్రోల్ అయితే వేయడం జరిగింది. ఇందులో మనకైతే దీని సిస్టమ్ ఏంటంటే ఇక్కడ మన కింద ఇక్కడ మనకు ఒక మెయిన్ థింగ్ ఒకటి చెప్పబోతుంది ఇప్పుడు నేనంటే. ఏంటంటే అది ఈరోజు వచ్చేసి మనకు ఆయిల్ పోసుకునే దానికి ఛాన్స్ ఇక్కడ ఇచ్చిండు అనుకో, మనం పెట్రోల్లో ఆయిల్ కలపకున్నా సరే ఇక్కడ కింద ఆయిల్ మనం ఒక 150-200 ml పోస్తే సరిపోతుంది మనకు వచ్చిన డబ్బాలో. వీళ్ళు ఒక 150 ml అట్లా నేను వేసేసిన. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ పెట్రోల్ కూడా వేసిన. ఈ పెట్రోల్ వేసిన తర్వాత మనం ఇక్కడ చెప్పిన ఇప్పుడు ప్రెస్సింగ్ విషయంలో ఇట్లా ప్రెస్ చేసిన వల్ల మనకు పెట్రోల్ పైప్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు అయితే ఇది వచ్చేసి 4 స్ట్రోక్ అనమాట. దీని స్పీడ్ కూడా ఎంతో చూద్దాం ఒకసారి స్టార్ట్ కూడా చేద్దాం. గైస్ చూసారు కదా, మనమైతే ఇంజన్ స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడే మనం కొత్త ఆయిల్ పోసినాం కాబట్టి కొంచెం మామూలుగా లోడ్ వేయకుండా నడవాలి. మనం ఫస్ట్ అయితే అంతలోపల లోడింగ్ అయ్యేలోపు మనమైతే వాటర్ కూడా వేసుకున్నాం ఇందులో. అయితే ఫస్ట్ ఇంజన్ అనేది స్టార్ట్ చేసి పెట్టినా అంటే మనకు కొంచెం ఇంజన్ కూల్ కావాలి కదా, ఎందుకంటే ఆయిల్ ఇప్పుడే పోసినాం అంతే. అంటే ట్రాన్స్పోర్ట్ ఇట్లా ఖరాబ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు పోయారు కదా, మనం ఇప్పుడే ఆయిల్ వేయడం జరిగింది కదా. కొంచెం ఇంజన్ కూల్ కావాలని చెప్పి స్టార్ట్ చేసి పెట్టినా అలా కొంచెం మనకు పేస్పెంట్ అవుతుంది ఇంజన్. ఎందుకంటే చాలా రోజులు సర్వీస్ చేయాలంటే మనం కూడా కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తేనే మనకు మంచిగా వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు నేను దగ్గర ఒక చిన్న బకెట్ వాటర్ పోసిన, ఇంకొక బకెట్ పోసి ఫుల్ టెస్ట్ చేద్దాం. అంటే ఎంత దూరం కొడుతుంది, 4 స్ట్రోక్ కదా, ఎంత వర్కౌట్ అయితే చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ 8 లీటర్ల వాటర్ కూడా ఇంట్లో మనం వేయొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడైతే మనకు సింబల్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ 5 లీటర్, 10 లీటర్, 15 లీటర్, 20 లీటర్ అని చెప్పి ఇచ్చిండు. ఇది ఫుల్ కూడా వేసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు మనమైతే డక్కన్ క్లోజ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఈ డబ్బా వాటర్ తీసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ చిన్న హోల్ కూడా ఇచ్చిండు. అంటే మనకు వాటర్ కిందికి వెళ్ళిపోవాలి కదా, మనం టైట్ పెట్టుకుంటే మన మీద కారకపోవడానికి ఉంటాయి నీళ్ళు. ఓకే రెడీ కదా.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి స్ప్రే స్టార్ట్ చేద్దాం అనమాట. ఇగో చూసుకోవచ్చు మనకి ఇక్కడ అనమాట. 4 స్ట్రోక్ కదా, మినిమం ఉంటుంది దీనికి రేంజ్. కాకపోతే అదే హోండా అయితే ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇగో స్ప్రేయింగ్ హైట్లో మంచిగా వస్తుంది. సైడ్ ఇద్దాం. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ గన్ను సిచ్యువేషన్ చూసారు కదా. మన కింది అంటే ఈ హైట్లో ఉన్నదానికి మొత్తంలో ఈ గన్తో మనం స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ పందిరితోటి బీర తోట కానీ టమాటా తోట కానీ ఇంకా వేరే ఏమైనా పందిరికి సంబంధించిన అంగూర కానీ ఇంకా ఉంటాయి కదా, ఏవనికైనా యూజ్ చేయాలంటే ఈ గన్ను మనకు పనిచేయదనమాట. ఎందుకంటే మనం ఇట్లా కొడితే మన కళ్ళని వాడికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొక రకం గన్ను మనం చెప్పాం కదా, అది ఒకసారి ఇన్స్టాల్ చేసి చూద్దాం మనం ఒకసారి. చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇగో ఇట్లా మనం గన్నును ఎంత ఏ విధంగా అంటే ఆ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మొత్తంలో ఇది పందిరి ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇది మనకు మేజర్గా అయితే ఆ పెద్ద గన్తో పడి ఉంటుంది. ఎక్కువ పెద్దగానే ఇంపార్టెంట్ మనకు. లాంగ్ చూడండి ఒకసారి ఎంత దూరం వస్తుందో. ఇలా ఇంకా మొత్తానికైతే ఎలా ఉంది దీని పొజిషన్ అంటే మనకు ఇక్కడ స్ప్రేయింగ్ కానీ దీని స్పీడ్ కానీ 4 స్ట్రోక్ కాబట్టి ఎంత స్పీడ్గా పనిచేసింది. అండ్ మనకు పందిరికైనా దేనికైనా ఫస్టే ఆప్షన్స్ అన్ని ఇచ్చారు అనమాట. ఎక్విప్మెంట్స్ విషయంలో కూడా మస్తు నీట్గా ఉన్నాయి. మనకు 2-3 ఏకర్స్ ఉన్న మాత్రం ఈజీగా వాడుకోవచ్చు దీన్ని. సో ఫ్రెండ్స్, ఇలా వీడియో ఎలా అనిపించింది మీకు అయితే కంపల్సరీ మాకు అయితే కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరి వీడియో కోసం మా ఛానల్ ఫాలో గారు. అంతవరకు బాయ్ బాయ్. జై జవాన్, జై కిసాన్.